జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటేత ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా గుంటూరు జిల్లాలో జనసేన పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది, గురజాల నియోజకవర్గంలో జనసేనపై పబ్లిక్ స్పందన ఏ విధంగా ఉంది, దాంతోపాటు పార్టీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతున్న విషయాలు గురజాల జనసేన నాయకుడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఏ విధంగా ఉంది? గురజాల నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ముఖ్యంగా జనసేన కార్యక్రమాలు అనేవి గురజాలలో మరి గత 4.5 ఏళ్ళుగా కూడా జరుగుతూ ఉన్నాయి. పవనన్న పార్టీ జెండా ఎత్తినప్పటి నుంచి కూడా గురజాల కాన్స్టిట్యున్సీలో చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా కూడా గురజాలలోనే బస్టాండ్ సెంటర్లో, మెయిన్ సెంటర్లో జనసేన జెండా ఎగరవేయడం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మరి జనసేన జెండా ఆవిష్కరణలు గురజాలలో జరుగుతూ ఉన్నాయి, గురజాల కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ప్రతి ఊరిలో కూడా, ఎందుకంటే మార్చి 14 సభ అప్పుడు కానీ మరి అంతకుముందు పవనన్న జనసేన సేవాదళ్ళు కమిటీలు పెట్టినప్పుడు కానీ గ్రామం కూడా తిరిగి మరి పవనన్న అభిమానుల్ని, జనసేన కార్యకర్తల్ని అందరినీ కూడా కలిసి అనేక వేల మందితోటి ర్యాలీలు అట్లాగే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది కనీసం ఒక 5-6 సార్లు కాన్స్టిట్యున్సీలో గురజాల కానీ, పిడుగురాళ్ళ కానీ, దాచపల్లి కానీ వేల మందితోటి కార్యక్రమాలు జరిగాయి. దానికి పార్థసారథి గారు, కృష్ణారావు గారు, అట్లాగే రాఘవయ్య గారు, ఇట్లాంటి పెద్దలంతా కూడా ఆ కార్యక్రమాల్లో మరి పాల్గొన్నారు. కాబట్టి గుంటూరు జిల్లాలోనే గురజాలలో మొట్టమొదటి జనసేన హవా అనేది స్టార్ట్ అయింది. అక్కడ ఈరోజు కూడా ప్రధాన పార్టీలు వేల మందితోటి చేయాలంటే చాలా కష్టపడుతుంటాయి. కానీ అదే జనసేన పార్టీ కనుకైతే మినిమం వేల మందితోటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది జనసేన యొక్క బలం. సార్, ముఖ్యంగా గురజాల్లో బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన అధికార పార్టీ నేత కానీ, అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులుగా ఉన్నారు. అక్కడ మీరు జనసేన జెండా పట్టుకుని తిరుగుతున్న పరిస్థితి ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా జనసేన కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఇబ్బందులు కలుగజేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాంటి ప్రాంతంలో జనసేన పూర్తి స్థాయిలో ఏదైతే మీరు అనుకున్న విధంగా జనసేన జెండా ఎగరవేసే విధంగా మీరు ముందుకు వెళ్ళగలరా? ఈరోజు మీరు చెప్పిన మాట చాలా నిజం. మరి అధికార పార్టీ నాయకుడు మరి అనేక రకాలుగా ముఖ్యంగా జనసేన వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎందుకంటే జనసేన ఎంత బలోపేతం అయితే తెలుగుదేశానికి అంత మైనస్ అనే ఉద్దేశంతో జనసేన జెండా పట్టుకున్న ప్రతి వ్యక్తికి కూడా కాపు లోన్లు కానీ, లేకుంటే మరి డిఆర్డిఏ లోన్లు కానీ, అట్లాగే ఇంకా ఏ లోన్లు అయినా ఎస్సీ లోన్లు, బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, ఇవన్నీ కూడా జనసేన కార్యక్రమంలో జెండా పట్టుకొని ఊరేగింపులో పాల్గొన్నాడు అంటే అవి అధికారులకు చెప్పి అక్కడ ఆపేయించేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అయినా కానీ పవనన్న మీద ఉన్న అభిమానంతో ఇప్పటికి కూడా క్యాడరు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్తున్నారు, కానీ వెనక్కి వెళ్ళటం లేదు. అట్లాగే మరి ఆర్థికంగా కూడా చూస్తే వాళ్ళు మరి అధికార పార్టీ కాబట్టి ఆయాచితంగా డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఎంత ఖర్చు చేసినా కానీ వాళ్ళకంటే మేము ఎక్కువ మందిని తక్కువ ఖర్చుతోటి మరి మేము అనేక మందిని సమీకరించి, వేల మందిని సమీకరించి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాగే వాస్తవంగా గెలుపు దిశగా సాగాలంటే మరి ఇంటింటికి వెళ్ళి అనేక ప్రోగ్రాములు చేయడం జరిగింది. ముఖ్యంగా పవనన్న ప్రకటించిన 3,500 వరకు నగదు జమ, రేషన్ బియ్యం బదులు, అట్లాగే మరి ఉచితంగా మహిళలకు వంట గ్యాస్, అట్లాగే ముస్లింలకు సచార్ కమిటీ విధానాలు అమలు చేయటం, కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు, ఈ అంశాలు. అట్లాగే ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర, మరి కౌలు రైతులకు కూడా న్యాయం చేసేందుకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామనేది రైతులను బాగా ఆకర్షిస్తుంది. మరి ఇవన్నీ కూడా కలిసి జనంలో ఒక సానుకూలతని, ఎందుకంటే ప్రతి టీ బంకు దగ్గర కూడా మేము చూస్తున్నాం. ఎందుకంటే మాకు గుర్తు కూడా టీ గ్లాసు, గాజు గ్లాసు గుర్తు రావడం అనేది అది సామాన్యుడి చేతిలో ఆయుధం లాంటిది. ఎప్పుడు కూడా పొద్దున్న లేస్తే ఉదయాన్నే వచ్చేది ఆ గాజు గ్లాసులో టీ తాగటం కోసం సామాన్యుడు వస్తాడు. కాబట్టి సామాన్యులు మాట్లాడుకుంటుంటే విన్నాం ఒకసారి పవనన్నం చూద్దామని. కాబట్టి వాస్తవంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలతోటి మరి వాళ్ళు బలమైన కులాలు, వర్గాలు, పార్టీలు అయినా కానీ దానితో పోటీ పడేందుకు కావాల్సిన సత్తా పవనన్న పేరులోనే ఉంది. మరి ఆయన కనుక ఒక మంచి దృష్టి సారించి ఇప్పటికైనా సరే క్యాడర్ నిర్మాణం చేస్తే, ఎందుకంటే క్యాడర్ నిర్మాణం చేయకపోతే ఒక స్టేషన్కే వెళ్తాం, మన కార్యకర్తకి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏంటయ్యా మీ క్యాడర్ ఏందని అడుగుతున్నారు. కాబట్టి అదే వాళ్ళు వస్తేనేమో మండల కన్వీనర్లను, లేకుంటే ఇంకొకటి నియోజకవర్గ నాయకులను వాళ్ళకి వెళ్ళగానే కుర్చీలు ఇస్తున్నారు. అదే జనసేన నాయకులకైతే
అసలు నాయకుడు కానీ గుర్తించడానికి అధికార పార్టీ నాయకులు కానీ లేకపోతే ఆఫీసర్లు కానీ ఇష్టపట్టలేదు. దాన్ని ముఖ్యంగా గుర్తించి మా జనసేన అధిష్టానం ఖచ్చితంగా పవన్ అన్న దృష్టికి తీసుకెళ్ళి ముందు క్యాడర్ ఏర్పాటు చేసే మార్గం చేయాలని మేము పవన్ అన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే జనసేనకి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మంచి స్పందన వస్తుంది. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు కూడా త్వరగా ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉందంటూ కూడా గురిజాల నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో నరేంద్ర, ప్రైమ్ న్యూస్, విజయవాడ.